ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడు ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్ల పాలన తర్వాత 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ కాలనీ వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఇక్కడ 5400 పాపులేషన్. ఇది మొత్తం ఎంత ఎక్స్టెంట్? ఇది హాఫ్ ఏకర్ ఓల్డ్ పార్క్ అంటే దీని మళ్ళీ ఇంకో పార్క్ లేఅవుట్స్. అదే చిన్న పార్క్ లేఅవుట్ లోపల ఫస్ట్ రో హౌస్ కాన్సెప్ట్ సార్ వెస్ట్ గోదావరిలో 2005లో మున్సిపాలిటీలో ముందు మున్సిపాలిటీలో. ఇప్పుడు దీన్ని ఒక మోడల్గా చేయాలంటే ఏం చేయగలుగుతారు కమిషనర్ గారు? ఏంటో ఏమనుకున్నారు? ఏం ప్లానింగ్ ఏంటి సార్? బాక్స్ క్రికెట్ ఒకటి పెడదాం అనుకున్నాం సార్. ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలా 42 లేఅవుట్స్ ఉన్నాయి సార్. అంటే ఎక్కువ డెవలప్మెంట్ 42 లేఅవుట్స్ కి 42 మారిగా పార్కులు ఉన్నాయా? లేవు సార్, అవి ఖాళీ సైట్లు ఉన్నాయి సార్. అంత డెవలప్మెంట్ ఎన్ని ఆకుపోయి అయిపోయినాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 42 ఖాళీగా ఉన్నాయి సార్. మన పొజిషన్లో ఉన్నాయి కానీ జంగల్ మరిగా ఉంది సార్. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని, కబడ్డీ అంటే ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ సార్. కామన్గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి అయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పిల్లలకి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా, వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి ఒక మిక్స్ సార్. ఒక్కొక్క చోట అక్కడ రిక్వైర్మెంట్ బట్టి. నారాయణ గారు 6 months చేయగలుగుతాయి. 42 6 months లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా ఆ పార్కు నైబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళనే పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి. అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా ఇద్దాం, వాళ్ళే చేస్తారు. మీరందరూ కాపురాలు ఇక్కడే ఉంటారా లేదంటే బయట? ఇక్కడే ఉంటారు. ఈ కాలనీ వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్ని కలిపి ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లో? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తణుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.